బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కవిత హార్డ్ హిట్టింగ్ మొదలుపెట్టారు. కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆవిడ ఇవాళ చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. భారతీయ రాష్ట్ర సమితి పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు కవిత చేశారు. ఇవాళ ఉదయం తన ఇంటి దగ్గర కొంతమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆవిడ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ కి బీజేపీకి ఈ మధ్య కాలంలో సాన్నిహిత్యం పెరిగిందని అనేటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఆ ఆరోపణలను బలపరిచేలాగా కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎవరు దీనికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎవరు బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ తోటి బీఆర్ఎస్ ను కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం స్పష్టంగా ఆవిడ చెప్పనప్పటికీ కూడా కొంతమందిని టార్గెట్ చేసుకొని కవిత ఈ విమర్శలు చేసినట్లుగా అర్థమవుతూ ఉంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తున్నట్లయితే కొన్ని రోజులుగా కవిత బీఆర్ఎస్ పార్టీకి దూరంగా జరుగుతున్నట్లుగా అర్థమవుతుంది. మొదట్లో ఎవరు గుర్తించలేదు, కానీ కొన్నాళ్లుగా దాదాపుగా 2 నెలలకు పైగా ఆవిడ బీఆర్ఎస్ కు దూరంగానే ఉంటున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా పార్టీ జెండాలు లేకుండా, ఎక్కువగా పార్టీ పేరు తీసుకురాకుండా సొంతగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇలాంటి సందర్భంలోనే కొన్ని రోజుల కిందట, అంటే ఆవిడ యుఎస్ లో ఉండగా ఒక సంఘటన జరిగింది. కవిత రజతోత్సవ సభ సందర్భంగా, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా కేసీఆర్ కు రాసినటువంటి లేఖ మీడియాలో లీక్ అయింది. దాంతో బీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా బాంబు పేలినట్లయింది. ఎందుకంటే కవిత తన తండ్రికి రాసినటువంటి లేఖలో మై డియర్ డాడీ అంటూ ఆవిడ లేఖను మొదలు పెట్టారు. ఆ లేఖలో ఆవిడ ప్రస్తావించినటువంటి 6 నెగిటివ్ అంశాలు బాగా ఫోకస్ అయ్యాయి. అందులో మనం ప్రధానంగా చూడాల్సింది బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బీజేపీ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. ఆ లేఖలో ఆవిడ ఎక్కువగా స్ట్రెస్ చేయలేదు, కానీ ఎక్కువగా ఇంటర్నల్ ఫీలింగ్, ఎక్కువ మంది రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే వాళ్ళందరూ కూడా దాని గురించి మాట్లాడుకున్నారు. ఎందుకంటే కొన్నాళ్లుగా కేసీఆర్ బీజేపీ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఆ లేఖ ద్వారానే కొంత హింట్ వచ్చింది, బీజేపీతో కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ హింట్ వచ్చింది. అలాగే పార్లమెంటు ఫలితాలు చూసినా కూడా అది కనిపిస్తూ ఉంది. పార్లమెంటు ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. ఇవన్నీ ఇంతకు ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్లు. ఇవాళ చేసినటువంటి కామెంట్ నేరుగా బీఆర్ఎస్ పార్టీ కోర్ టీము, ఆ పార్టీ అధినేత కుటుంబ సభ్యురాలు, పార్టీలో పెద్ద నాయకురాలు, మేజర్ స్టేక్ హోల్డర్ అయినటువంటి కవిత ఈ కామెంట్స్ చేయడంతో సంచలనంగా మారింది. కేవలం కామెంట్స్ మాత్రమే కాదు, ఆవిడ ఇంకా చాలా వ్యాఖ్యలు, ఈ బీజేపీకి సంబంధించినటువంటి కామెంట్స్ మాత్రమే కాదు, చాలా వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా కొంతమంది కేసీఆర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది ఆ వ్యాఖ్యల సారాంశం. ఈ లేఖ రిలీజ్ అయినప్పుడు, ఒక వారం రోజుల క్రితం ఈ లేఖ రిలీజ్ అయింది. లేఖ రిలీజ్ అయినప్పుడు కవిత యుఎస్ లో ఉన్నారు. ఆవిడ యుఎస్ లో ఉండగా లేఖను రిలీజ్ చేయడం ఒకటి, ఆ లేఖను కావాలనే రిలీజ్ చేశారని వచ్చిన వెంటనే విమానాశ్రయంలో కవిత మీడియాతో మాట్లాడుతూ లేఖను రాసింది నిజమే, కానీ లీక్ చేసిన వాళ్ళు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటి అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అనేటువంటి. అప్పటి నుంచి కూడా కేసీఆర్ సన్నిహితులు అంటే కేసీఆర్ చుట్టుపక్కల ఆయనకు దగ్గరగా ఉండేవాళ్ళు, ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, లేకపోతే కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే సంతోష్ కానీ, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కానీ, అలాగే హరీష్, వీళ్ళు ముగ్గురు పార్టీలో బాగా దగ్గరగా ఉంటారు. అలాగే కొంతమంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, కొంతమంది కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ముద్ర ఉంది వాళ్ళకి. అంటే వీళ్ళే కేసీఆర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నట్లుగా కవిత వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి మనం విమానాశ్రయంలో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు గనక గమనించినట్లయితే, కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలు చేరాయి అన్నారు. ఆ దెయ్యాలు ఎవరో తేల్చాలి అని ఇండైరెక్ట్ గా, ఆ దెయ్యాలు ఎవరో బయటకు రావాలని కవిత ఇండైరెక్ట్ గా మాట్లాడినట్లుగానే ఉంది. అయితే అది జరిగిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ నుంచి మరుసటి రోజే కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం గమనించాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలి, బహిరంగంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు కాదు అన్నారు. కానీ వాస్తవంగా మనం చూసినట్లయితే కవిత లేఖ ఇంటర్నల్ గానే రాశారు, కేసీఆర్ కి రాశారు. ఆవిడ ఎక్కడా కూడా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే లేఖను లీక్ చేసో చెప్పలేదు.
కవితనే చెప్తున్నారు ఆ లేఖను లీక్ చేసింది తన వైపు నుంచి కాదు, బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచే కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్న వాళ్ళే లీక్ చేశారని కవిత చెప్తూ ఉన్నారు. అంటే ఇంటర్నల్ గా ఉన్న విషయాన్ని బయట లీక్ చేసింది ఎవరు అని కవిత ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే తన లేఖను లీక్ చేసిన వాళ్ళు ఎవరో బయట పెట్టాలని ఆవిడ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో 2-3 రోజులుగా డిజిటల్ యుద్ధం అనేది మొదలైంది. ఎందుకంటే టీం కవిత అని ఆ రోజు విమానాశ్రయానికి కవిత వచ్చినప్పుడు స్వాగతం పలికిన వాళ్ళందరూ కూడా టీం కవిత అనే పేరుతోటి స్వాగతం పలికారు ఆవిడకి. అలాగే కవితకు ఎప్పటి నుంచో కూడా తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థ ఆవిడ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆవిడ నేతృత్వంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అది ఒక ఆర్గనైజేషన్ ఉంది. అలాగే ఇప్పుడు టీం కవిత అనే పేరుతోటి కూడా ఆవిడకి మద్దతు ఇచ్చే వారందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు డిజిటల్ వాళ్ళే స్టార్ట్ చేశారు. దానికి కౌంటర్ గా టీం కేటీఆర్ అంటూ కూడా ఇంకొక కొంతమంది ఆయన మద్దతుదారులు కూడా సోషల్ మీడియాలో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య అన్నా చెల్లెళ్ళ మధ్య సంబంధాలు అంత సవ్యంగా లేవేమో అన్నటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. బహిరంగంగా వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఏం అనుకోకపోయినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తున్నట్లయితే కనుక వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు అంత సవ్యంగా లేవేమో అన్నటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఇవాళ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దాన్ని బలపరుస్తూ ఉన్నాయి. 2-3 రోజులుగా 2 వర్గాలకు సంబంధించినటువంటి డిజిటల్ సోల్జర్స్ వాళ్ళ అనుచరులు చేస్తున్నటువంటి కామెంట్స్ ని బట్టి చూస్తున్నట్లయితే కనుక 2 పక్కల కూడా అధినేతల ఆశీస్సులు వాళ్ళ అనుమతితోని జరిగినట్లుగా కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే ఓ పక్క కవిత వాళ్ళెవరో తన లేఖను లీక్ ఎవరు చేశారో అని ప్రశ్నిస్తూ ఉంటే కేటీఆర్ ను బలపరిచే వాళ్ళందరూ కూడా పార్టీలో కోవట్టులు తేలాలి అంటున్నారు. పార్టీలో కోవట్టులు తేలాలి అనడానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటి అంటే ఇప్పుడు కవిత ఎలాగైతే బీజేపీకి సన్నిహితంగా బీఆర్ఎస్ వెళ్తోందని కామెంట్లు చేస్తున్నారో కవిత కూడా కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉంటోంది అనేటువంటి కామెంట్ కవితకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వాళ్ళ వాదన. ఎందుకు అంటే ఆల్రెడీ కొన్ని పత్రికల్లో ఆ కథనాలు వస్తూ ఉన్నాయి. కవిత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో మాట్లాడారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమందితో రాయబారాలు నడిపారు, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలను తనకు సన్నిహితంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని వస్తూ ఉన్నాయి, కథనాలు వస్తూ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకునే వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. కేటీఆర్ ని బలపరిచే వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. కవితనే కోవర్ట్ అని ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నారు. అటువైపు కవిత టీమ్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాల్లాగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరుస్తున్నారు, కేసీఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే కేసీఆర్ కు నష్టం చేస్తున్నారు, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు, బీజేపీని మోస్తున్నారు అనేటువంటి ఆర్గ్యుమెంట్ కవిత వాళ్ళు చేస్తున్నారు. ఈ 2 ఆర్గ్యుమెంట్లు జరుగుతూ ఉండగా ఇవాళ నేరుగా కవితనే ఈ కామెంట్లు చేయడం అనేది ఖచ్చితంగా ప్రాధాన్యత కలిగినటువంటి విషయం. ముఖ్యంగా ఆవిడ మనసులో ఏముందో నేరుగా చెప్పినట్లుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినా కూడా బీజేపీకి సన్నిహితంగా ఉంది అని చెప్పకపోయినా కానీ బీజేపీకి వ్యతిరేకంగా అయితే బీఆర్ఎస్ అంత తీవ్రంగా కామెంట్లు చేయడం లేదనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీతో కలిసి వెళుతుందా అనేటువంటి కొంత చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కవిత చేసినటువంటి కామెంట్స్ ఖచ్చితంగా చాలా ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఎందుకంటే దాంతో పాటు ఆవిడ ఇంకొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేశారు. ఏంటి అంటే తాను జైల్లో ఉన్నప్పటి నుంచి తనను పార్టీకి దూరం చేసేటువంటి కుట్ర జరిగింది అని చెప్పారు. అంతేకాదు ఇంకా ముందుకు వెళ్ళి తాను ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా తనను ఓడించడానికి ప్రయత్నం చేశారు అని చెప్పారు. కవితను ఓడించాలి అంటే ప్రత్యర్థి వాళ్ళు నేరుగానే పోటీ చేస్తారు, వాళ్ళు ఓడిస్తారు. కానీ తనను ఓడించే ప్రయత్నం చేశారు అని కవిత స్పెసిఫిక్ గా చెప్పారు అంటే సొంత పార్టీ వాళ్ళే ఈ పని చేశారు అని ఆవిడ క్లియర్ గా చెప్పినట్లుగానే అర్థం చేసుకోవాలి. కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడే ఓడించే ప్రయత్నం చేశారు అని క్లియర్ గా మనకు అర్థం అవుతుంది. అయితే ఈ విషయం ఆవిడ మనసులో ఎప్పటి నుంచో ఉంది. సొంత పార్టీ వాళ్ళే తనను ఓడించడానికి ప్రయత్నం చేశారనే విషయం ఆవిడ మనసులో ఉంది. అది ఇవాళ బయట బహిరంగంగా చెప్పినట్లుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆవిడ చెప్పిన వాటిలో చూసినట్లయితే నేను జైల్లో ఉన్నప్పుడే కుట్ర మొదలైందని చెప్పారు. అలాగే ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతోటి మాట్లాడిస్తారా అని, అంటే సొంత ఫ్యామిలీ వాళ్ళే మాట్లాడిస్తున్నారు, ఇంటి ఆడబిడ్డపై మాట్లాడిస్తున్నారా అని కామెంట్ చేశారు. అంటే ఆడబిడ్డపై కామెంట్ చేయించే వాళ్ళు సొంత వాళ్ళు అయితేనే కదా. దాన్ని బట్టే తన కుటుంబ సభ్యులపైనే ఆవిడ
నేరుగా కామెంట్ చేశారని అనుకోవచ్చు, పెయిడ్ ఆర్టిస్టులతోటి కామెంట్ చేస్తున్నారని అనుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం కూడా ఆవిడ మాట్లాడిన వాటిలో చాలా కీలకమైనటువంటి విషయం, తాను పార్టీకి దూరం అయితే ఎవరికి లాభమో చూడండి అంటున్నారు. ఇక్కడ కూడా ఇది ఇంకా ఇందులో ముసుగేమీ లేదు, క్లియర్ గా అర్థమవుతోంది. తాను పార్టీకి దూరం అయితే ఆబ్వియస్ గా గెయిన్ అయ్యేది ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో పెద్ద హోదాలో ఉంది, బీఆర్ఎస్ పార్టీలో ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉంది కేటీఆర్ఏ. కానీ అయినప్పటికీ కూడా ఆవిడ దూరం అయితే ఇండైరెక్ట్ గా గెయిన్ అయ్యేది కూడా కేటీఆర్ఏ. మరి ఆయన దృష్టిలో పెట్టుకునే ఆ కామెంట్ చేశారని అనేది కూడా ఆలోచించాల్సి ఉంది. నేరుగా ఎక్కడా కూడా ఆవిడ కామెంట్ చేయకపోయినప్పటికీ తన పార్టీకి దూరం అయితే ఎవరికి లాభమో ఆలోచించాలి అని చెప్పారు. ఇది కూడా చాలా కీలకమైనటువంటి విషయంగా ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కవిత ఇంకొక విషయాన్ని రూల్డ్ అవుట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి తాను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడం లేదని, కావాలని చెప్పి ఈ ప్రచారం జరుగుతోందని కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీయే మునిగిపోయే నావ అని చెప్తూ ఉన్నారు. అలాంటి పార్టీలోకి ఎందుకు వెళ్తాను అని కూడా చెప్తున్నారు. అలాగే ఒక 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 కామెంట్ చేశారు, చిచోరా రాజకీయాలు అంటే చాలా చిల్లర రాజకీయాలు, సిల్లీ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారని చెప్పి కామెంట్ చేశారు. ఇవన్నీ కూడా సొంత పార్టీ వాళ్ళ మీదే చేశారు. ఆవిడ ఇప్పటికీ బీఆర్ఎస్ లో ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. సొంత పార్టీ వాళ్ళ మీదే చేశారు అంటే ఎవరో కావాలని పనిగట్టుకుని తనకు వ్యతిరేకంగా ఇలాంటి కామెంట్స్ చేయిస్తున్నారని ఆవిడ చెప్పకనే చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేది లేదని చెప్తూ ఉన్నారు. రెండు కీలకమైనటువంటి పాయింట్లు ఏంటంటే, తాను కాంగ్రెస్ లోకి వెళ్ళడం లేదని చెప్తూ ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ ని బీజేపీకి దగ్గర చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు అనేది ఒకటి ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కవితకు బీజేపీతో కలిసి వెళ్ళడం ఇష్టం లేదు. దానికి చాలా కారణాలు కావచ్చు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో ఆవిడ మీద నేరుగా కేసు పెట్టి జైలుకు పంపించడం కానీ, ఇవన్నీ కూడా పర్సనల్ గా కూడా తీసుకున్నా కూడా కవితకు బీజేపీతో కలిసి వెళ్ళడం అనేది ఇష్టం లేదు. అయితే ఆ అభీష్టానికి వ్యతిరేకంగా ఎవరో పార్టీలో పనిచేస్తూ ఉన్నారు, వాళ్లే కేసీఆర్ ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది కవిత ఆరోపణ. ఇక మూడో విషయం ఏంటంటే, కవిత ఎక్కడా కూడా తాను బీఆర్ఎస్ ను వీడుతున్నానని నేరుగా చెప్పలేదు, కానీ బీఆర్ఎస్ తో కలిసి వెళ్తున్నానని కూడా చెప్పలేదు. ఎందుకంటే మొన్న ఎయిర్పోర్ట్ లో మాట్లాడినా, ఇవాళ చిట్ చాట్ లో మాట్లాడినా కూడా కేసీఆర్ బీఆర్ఎస్ నడుపుతారు అని చెప్తున్నారు తప్పితే కేసీఆర్ తోనే తాను వెళ్తానని చెప్పడం లేదు. అలాగే కేసీఆర్ నాయకత్వాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు తప్పితే వేరే వాళ్ళ నాయకత్వాన్ని గౌరవిస్తాను అని చెప్పడం లేదు. సపోజ్ బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఒకవేళ ట్రాన్స్ఫర్ చేస్తే కనుక, వేరే వాళ్ళకి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తే కనుక తాను బీఆర్ఎస్ లో కొనసాగడానికి ఇష్టపడను అని ఆవిడ నేరుగా చెప్పినట్లే ఇక్కడ తీసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇవన్నీ కాకుండా ఆవిడ సొంత పార్టీ పెడతారనేది కూడా ఒక ఆలోచన ఉంది. సొంత పార్టీ దిశగానే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని కూడా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దానికి మనం సన్నాహకంగానే సింగరేణి క్యాలరీస్ లో జరిగిన ఇన్సిడెంట్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ లేబర్ యూనియన్ అక్కడ ఉన్నా కూడా తెలంగాణ జాగృతి పేరుతోటి మరో లేబర్ యూనియన్ ని రిజిస్టర్ చేశారు. అంటే కవిత బీఆర్ఎస్ లో కొనసాగుతూ ఉండగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లేబర్ యూనియన్ కి వ్యతిరేకంగా, అంటే వ్యతిరేకంగా అని చెప్పకపోయినా మరొక యూనియన్ రిజిస్టర్ చేయడం అనేది ఖచ్చితంగా కూడా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. ఆవిడ ఏ దిశగా అడుగులు వేస్తున్నారనే దానిపై సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. అయితే కొత్త పార్టీ విషయం కానీ, వేరే పార్టీకి వెళ్లే విషయం కానీ కవిత ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం లేదు అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ ను బీజేపీకి దగ్గర చేస్తున్నారనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చారు. దానిపై సమాధానం చెప్పాలి అని చెప్పారు. ఇక మొత్తం మీద ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు, 2 నెలలుగా కవిత చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ, ఆవిడ సొంతగా మూవ్ అవుతున్నటువంటి వ్యవహారం కానీ, బీఆర్ఎస్ పార్టీలో లేఖ బయటకు వచ్చినటువంటి ఇన్సిడెంట్ కానీ, లేఖ బయటకు వచ్చిన తర్వాత గడిచిన వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పడాలి అంటే కేసీఆర్ నోరు తెరవాలి. ఎందుకంటే ఎయిదర్ ఆయన ఆ కుటుంబంలో జరుగుతుందని కంట్రోల్ అన్నా చేయాలి, లేకపోతే దీనిపైన క్లారిటీ అన్నా ఇవ్వాలి. ఏం జరుగుతుంది అన్న దానిపై క్లారిటీ అయినా ఇవ్వాలి. కేసీఆర్ అంత తొందరగా రెస్పాండ్ అయ్యే మనిషి కాదు కాబట్టి దీనికి కొంత సమయం పట్టొచ్చు. బహుశా బీఆర్ఎస్ క్యాడర్ కూడా చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. వాళ్ళు ఎటువైపు ఉండాలి, ఎటువైపు మొగ్గు చూపాలి అనే దానిపైన కూడా చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ కాబట్టి ఆయన దగ్గర నుంచి కనీసం ఒక ప్రకటన అయినా రావాలి, లేదా వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి అయినా ఉండాలి. లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఈ కన్ఫ్యూజన్ అయితే ఇలాగే కొనసాగేటువంటి అవకాశం ఉంది.